కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం విశేషంగా పెట్టుబడులు కావచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో వారి యొక్క ప్రోత్సాహము, తోడ్పాటు అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చేటటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు కొన్ని పని భారాలు పెరిగినప్పటికీ కూడా ఆ బాధ్యతల వలన కొన్ని అధికమైనటువంటి అవకాశాలు రావటం, వాటిని ఉపయోగించుకొని మీ ఆదాయ మార్గాలను పెంచుకునేటటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతూ ఉంటారు. అలాగే ఈ వారం ఇందాక చెప్పినట్లు ఆ పెట్టుబడులకు సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతపరమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అన్ని విధాలుగా మీకు ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశంగా ఈ వారం ఉండబోతుంది. మంచి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రయోజనాలు లేదా లాభాలను ఈ వారం అందుకునేందుకు అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా రూపొందించుకోవటం, ఫలితాలు పొందేందు వరకు కూడా ఓర్పుతో సహనంతో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో పనులు చేపట్టేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మీరు పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. అలాగని సమస్యలు వస్తున్నాయని చెప్పేసి నీరసపోయి లేదా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే ఈ ఉన్నటువంటి అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇతరమైనటువంటి ఆలోచనలు చేయకుండా మీ యొక్క ప్రయోజనాల పైన దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఉద్యోగస్తులకు ఈ వారం అన్ని విధాలుగా ఉంటుంది. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో కర్కాటక రాశి వారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా మీ యొక్క లావాదేవీలను నిర్వహించినట్లయితే పొరపాట్లు జరిగి కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా తమ గృహాల్లోనే శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించటం, ఆరాధించటం మంచిది. విశేషంగా దేవి ఖడ్గమాల స్తోత్రము లేదా అష్టాదశ శక్తిపీఠ స్తోత్ర సంబంధమైనటువంటి పారాయణాలు చేసుకుంటూ ఉండటం ద్వారా పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనం లభించి అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలు కలిగించే అవకాశాలు ఉంటాయి.